జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ముసాపేట్ అంటే మైనస్ అని ఒకటి ముద్ర పడిపోయింది అన్నగారి దృష్టిలో. ఆ ఒక్క ముద్రను కూడా ఈరోజు మన ముసాపేట్ కార్యకర్తలు అందరూ కూడా అన్నగారు ఎప్పుడు అడిగినా కూడా మేము 5,000 మెజార్టీ తెస్తామని చెప్పడం జరిగింది ప్రతి వేదిక మీద. నా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముసాపేట్ కార్యకర్తలు లీడర్లు అందరూ 5,000 మెజార్టీ ఇచ్చినందుకు వారికి అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. రావణ్ గారికి ధన్యవాదాలు చేసుకుంటూ కొద్దిసేపట్లో మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులైనటువంటి కేటీ రామారావు గారు వెంచేస్తున్నారు. ఆలోపు పూజలు పెద్దలు కుకట్పల్లి నియోజకవర్గం కుకట్పల్లి మాజీ కార్పొరేటర్ గొట్టిముక్ల వెంగళరావు అన్న గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. సభకు నమస్కారం. మన శాసనసభ్యులు మాధవ కృష్ణారావు గారు, వేదిక ఉన్న కార్పొరేటర్లు, బస్తీ ప్రెసిడెంట్లు, వివిధ పార్టీ శాఖ ప్రెసిడెంట్లు, కాలనీవాసులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారాలు. నేను ఎలక్షన్ ముందే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కు రావడం, నేను హౌసింగ్ బోర్డు మీటింగ్లో నేను ఆ రోజు మాట్లాడిన విషయం, గతం కన్నా మంచి మెజార్టీ వస్తే మరి మేము వచ్చినందుకు మాకు కూడా కొద్దిగా గౌరవంగా మేము చెప్పుకోవడానికి ఉంటానన్న మీ అందరితో నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ముచ్చటగా మూడోసారి మంచి మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికీ కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజానికానికి అందరికీ పేరు పేరు నా ఉదయం ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటికీ గత కాంగ్రెస్కు పాత కాంగ్రెస్కు ఇప్పుడున్న కాంగ్రెస్కు ఎంతో తేడానో ఈ 2 నెలలనే తేలిపోయి చెప్పుకోవచ్చు. మనం వాళ్ళు చెప్పిన పథకాలు నాకన్నా ముందు మాట్లాడిన కార్పొరేట్ వాళ్ళు చెప్పడం జరిగింది. అలా పథకాల సంఖ్య 420. ఈ రోజున ఉద్యోగ వృత్తి విషయంలో ఆ రోజు మరి కాంగ్రెస్ పెద్దలు బహిరంగ సభల్లో వాళ్ళకు 2,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి మరి ఎన్న ఉప ముఖ్యమంత్రి ఆ మాట మేము చెప్పలేదని దాటేయడం మనం వింటున్నాం, టీవీలో చూస్తున్నాం. రైతు బంధు పడలేదంటే చెప్పుతో కొడతామని ఒక మంత్రి అంటాడు, ఇంకో మంత్రి అంటాడు స్టేజ్ మీదనే కార్యకర్తలను చూడకుండా నూకేసుడు చూస్తున్నాం. వాళ్ళ మాటకు వాళ్ళ పథకాలకు ఎంత పొంతన ఉంది, ఏం సంగతి అనేది ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఇలా ఊళ్ళలో పోయినట్టయితే కొట్టుకోవాలని ప్రశ్నిస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో తప్పనిసరి తెలంగాణ రాష్ట్రంలో అధిక సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకొని మళ్ళీ త్వరలో ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటాయి, ఇలా పథకాలు ఏంది, ఇలా సంగతి ఏంది అనేది కొద్ది కాలంలోనే తేలిపోతుంది. ఇది ఎక్కువ రోజులు ఉండే ప్రభుత్వం కనిపిస్తలేదు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదుపు అంతు లేకుండా వాళ్ళ పథకాలకు వాళ్ళకు బాధ్యత లేకుండా వాళ్ళు ఏ విధంగా అయితే ఒక మాటల గ్యారెంటీగా ఒక తుపాకు రాములుగా ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు అయితే మాట్లాడుతున్నాడో ప్రజలు మంచి తిప్పిగుట్ట రోజులు వస్తాయి. కనుక మనం కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో మాధవ కృష్ణారావు గారు ఆయన పని కానీ ఆయన క్రమశిక్షణతో కార్యకర్తలు చూసుకోవడం కానీ మరి ఆయన పొద్దున లేచి ఆయన చేసిన కష్ట ఫలితమే ఇలా ఇంత క్రమశిక్షణగా మీరందరూ ఇంటికి వచ్చి పనిచేస్తున్నారంటే ఆయన మెజార్టీ అంత రావడం ముఖ్యంగా ఆ క్రమశిక్షణగా ఆయన మనకు ఎమ్మెల్యేగా ఎన్నో సేవలు అందుతుంది కాబట్టి అంత మెజార్టీ రాగలిగింది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి అందరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ నిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. ఇప్పుడు పూజలు పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ రామలన్న గారిని ప్రసంగించవలసిందిగా మనం చేస్తాం.
ఈనాటి సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి